భూమి హాస్పిటల్లోకి వస్తుంది. ఈలోపు అపూర్వ భూమిని ఎలాగైనా ఆపాలని చెప్పేసి అనుకుంటుంది కదా. వెంటనే భూమి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత శరత్చంద్రను కలవడానికి లోపలికి వెళ్తుండగా వద్దు అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటుంది. నువ్వెవతివి అసలు నన్ను అడ్డుకునడానికి, మా నాన్న చూడడానికి? ఖచ్చితంగా నేను లోపలికి వెళ్తానని చెప్పేసి అపూర్వను తోసేసి లోపలికి వెళ్ళిపోతుంది. నాన్న అని చెప్పేసి పిలుస్తుండగా ఇక పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు. నేను అసలు ఏమైంది నాన్న అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నేను చేసిన పాపానికి ఈరోజు నేను విధించుకున్న శిక్ష అంటుండగా, ఏం జరిగింది అసలు? మీరు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ప్రాబ్లం అయిందా అంటుండగా, లేదమ్మా నేను విషం తాగానేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు నాన్న? మీరు విషం తాగడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా, అవునమ్మా నేను చేసిన పాపాలు, నమ్మిన మోసాలు అన్నీ నన్ను నమ్మించి మోసం చేశాయమ్మా, అందుకే నేను విషం తాగానమ్మా అని విధంగా అంటుండగా బయటున్న అపూర్వ, పిన్ని ఇది వీడియో కనుక చూసిందంటే మరుక్షణం బావ నన్ను ఇక్కడ చంపేస్తాడు పిన్ని అని అంటుండగా, ఈరోజు నీ భారతం నీ భాగవతం అంతా బయటపడుతుందమ్మాయి. ఇక నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళి పారిపోతాను, నా ప్రాణాలు కాపాడుకుంటాను, అసలు నాకు పెళ్లి కాలేదు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. అవునమ్మాయి నిజం, ఇప్పుడు భూమి చెప్తుందేమో, లోపల ఆ ఎక్స్ప్రెషన్ చూడు, అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ అల్లుడు గారికి నువ్వే తన భార్యను చంపిందని తెలిసిన తర్వాత మరుక్షణం ఆ మంచం నుంచి లేచొచ్చి ఆ కత్తితోనే పొడుస్తాడు. ఆ తర్వాత నీ ప్రాణాలు హరోహర అనే విధంగా అపూర్వకు లేనిపోని ఇంకా గోరంట చెప్తుండగా కంగారు పడిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడే సిచ్యువేషన్ కూడా నా దగ్గర లేదు. అది కాదు నాన్న, నీకు విషయం చెప్పాలి, చెప్తున్నాను కదా, నేను ఎవరితో మాట్లాడను, ఎవరు మాట్లాడినా కూడా నేను వినను. ఇక నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను కూడా మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదని చెప్తున్నాను కదా నాన్న, ఒక్కసారి నా మాట విని, నీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను. ఆ నిజం చూస్తే ఎవరి నిజాలు ఏంటో బయటపడతాయి. చెప్తున్నాను కదా భూమి, నేను ఇప్పుడు ఇన్నే సిచ్యువేషన్లో లేను అని ఈ విధంగా భూమిని బయటికి పంపిస్తాడు. అప్పుడు భూమి బాధతో బయటకు వస్తుంది. ఈలోపు వెంటనే ఇప్పుడు బావకు నిజం తెలిసిందంటే ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తాడు. అమ్మాయి నువ్వు ఇక్కడ ఉండడానికంటే లోపలికి వెళ్ళు, ఆ ఉన్న ఏంటిదో తెలిసిపోతుంది కదా అల్లుడు గారి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, లేదు పిన్ని నేను లోపలికి వెళ్తే ఏం జరుగుతుందేమో అనే విధంగా అంటుండగా అక్కడున్న సిస్టర్ని పిలిచి బయట అపూర్వను పిలవమంటాడు. ఈరోజు నా ప్రాణం పోయినట్టే పిన్ని, అపూర్వ పిలవమంటున్నాడు కదా అనే విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేద్దామని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వెంటనే డాక్టర్ డిశ్చార్జ్ చేయాలని చెప్పేసి అంటాడు. అపూర్వ నన్ను గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు కదా. అప్పుడు భూమి అయితే ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు బావ నాతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు. ఎందుకు బావ గెస్ట్ హౌస్, మన ఇంటికి వెళ్దాం. అపూర్వ నా మనసు బాగలేదు అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వెంటనే భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే కేపీని కలిసి కేపీకి ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఇక విషయం తెలుసుకునడానికని చెప్పేసి కేపీకి ఫోన్ చేసి ఒక కాడికి రమ్మని చెప్తుంది. కేపీ వెంటనే భూమిని కలవడానికి ఒక టెంపుల్ దగ్గరికి వస్తాడు. ఈలోపు వెంటనే శరత్చంద్రను గెస్ట్ హౌస్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత భూమి ఆడిన నాటకం ఇంకా బయట పడలేదని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర మాత్రం చాలా తాగుతూ తన చెల్లకు మొహం చూపించలేక బాధపడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే కేపీని భూమిని కలుస్తాడు కదా. అప్పుడు ఇద్దరు కలిసిన తర్వాత, ఏంటమ్మా ఏంటా విషయం, అసలు నాన్న ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా మామయ్య? ఏమైంది అసలు, ఏం జరిగింది? నాన్న విషం తాగాడు. అపూర్వ పిన్ని చేసిన కుట్రకు బయటపడడం వల్ల మొహం చూపించుకోలేక ఈరోజు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఇక ఇదంతా నేను నమ్మిస్తే మోసం చేశారని చెప్పేసి విషం తాగాడు అని చెప్పేసి అంటుండగా వెంటనే మీ నాన్న ఎక్కడున్నా సరే మీ నాన్నతో మాట్లాడాలని చెప్పేసి వెంటనే కేపీ ఫోన్ చేస్తాడు శరత్చంద్రకు. నువ్వు ఎక్కడున్నావు అని అంటుండగా, ఎక్కడున్నాను, గెస్ట్ హౌస్లో ఉన్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు ఏం జరుగుతుంది అని ఈ విధంగా కేపీ అడుగుతూ ఉంటాడు. ఏముంది అయినా నువ్వు నిజం అపూర్వ బండారం బయటపడ్డ తర్వాత ఇక నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను బాధపడేది చేసేది అపూర్వ గురించి కాదు, నా చెల్లెలకి మొహం చూపించలేక. ఎందుకంటే నా చెల్లెల్ని బాధ పెట్టాను. ఈరోజు ఆ బాధ ఏంటో నేను అనుభవిస్తున్నాను కాబట్టే ఖచ్చితంగా నేను ఎదురు పడలేక ఈ గెస్ట్ హౌస్లో తాగుతూ తింటూ అదే తాగి బాధపడుతున్నాను. ఎదురుపడి నా చెల్లెలకి సమస్యకు సమాధానం చెప్పలేను కదా. అందుకని ఈరోజు నేను చేసిన పాపానికి ఆ ఫలితం అనుభవించాలని చెప్పేసి నేను విషం తాగాను అని స్పీకర్లో ఈ మాటలు విన్న భూమి షాక్ అయిపోతుంది. అంటే కావాలని నాన్న అపూర్వ
పిండి బండారం బయటపడ్డదని చెప్పేసి అనుకున్నాను. అంటే నాన్న ఇక మిమ్మల్ని చంపానని చెప్పేసి కావాలని ఇదంతా అపూర్వ ఆడిచిన నాటకమా? అమ్మ ఇప్పుడు మరుక్షణం మీ నాన్నను కలిసి నిజానిజాలు బయట పెట్టాలమ్మా. లేకపోతే అపూర్వకు మనం ఏం చేయలేము. తనని అరెస్ట్ కూడా చేయించలేం. సరే మావయ్య, ఎట్టి పరిస్థితుల్లో నాన్న చంపింది అపూర్వ అని ఇక వీడియో చూపిస్తే సరిపోతుందని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతారు. నాన్నకు అపూర్వ గురించి నిజం తెలుసుకోవాలి మావయ్య. అప్పుడే అపూర్వ బండారం బయటపడుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలిసిపోతుంది. అవునమ్మా, లేట్ చేయకుండా ఈ వీడియో మీ నాన్నకు చూపిస్తే అప్పుడైనా మీ నాన్న కళ్ళు తెరుస్తాయి అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ పట్టుకొని శరత్చంద్రకి దగ్గరికి వెళ్తుండగా అప్పుడు వెంటనే అపూర్వ కొంపదీసి వాళ్ళ ఆలంగా వచ్చి బావకు ఈ వీడియో చూపిస్తే ఎలా? లేదు, ఖచ్చితంగా ఆ భూమి బావను ఏదో ఒక రకంగా కలుస్తుంది. వరుసలో భూమి కలవకుండా చేయాలని చెప్పేసి గబగబా ఇక తనకు కూడా గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోపు భూమిను కేపీ గెస్ట్ హౌస్లోకి వస్తారు కదా. చరణ్ పిలుస్తుండగా చరణ్ కిందికి వస్తూ ఉంటాడు. ఎందుకొచ్చారు? మిమ్మల్ని రమ్మని చెప్పలేదు కదా. నాకు మనశ్శాంతి కావాలి, నేను ఎవరిని కలవను అంటుండగా ఒక్కసారి నా మాట విను నాన్న, నేను చెప్పేది విను నాన్న అని చెప్పేసి భూమి అంటుండగా నేను ఎవరి మాట వినని అంటున్నాను కదా అని విధంగా అంటగా ఈలోపు అపూర్వ అనుకున్నట్టుగా కేపీ భూమి వచ్చారని తెలుసుకొని గబగబా వస్తుండగా డోర్ దగ్గర నుంచి వీళ్ళ మాటలు కంగారు పడిపోతుంటుంది. ఈ భూమును కేపీ నిజం చెప్పక ముందుకే నేనే బావ కాళ్ళ మీద పడాలని చెప్పేసి వెంటనే ఇక నాన్న ఒక్కసారి నా మాట విను, ఈ వీడియో ఒక్కసారి చూడని చెప్పేసి వీడియో చూపించబోతుండగా బావా అని చెప్పేసి ఒక్కసారిగా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మరి నిజాన్ని బయట పెట్టిస్తుందా లేదా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా చూడండి.